హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సాల్టెడ్ పీనట్స్ చూపిస్తున్నానండి. అదే ఉప్పు పల్లీలు అనమాట, ఉప్పుతోటి చేసుకునేటివి. ఎప్పుడు సాధారణంగా మనము పల్లి చిక్కీయో లేకపోతే వేయించుకున్న పల్లీలు చిన్న బెల్లం ముక్క మాట పెట్టుకుని తినడమో, ఉట్టి పల్లీలు తినడమో చేస్తూ ఉంటాం కదా. ఈసారి ఇలా చేసి చూడండి, ఎంత బాగుంటాయో. నాకు ఈ సాల్టెడ్ పల్లీలు అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను ఇవే కొనుక్కుంటాను. మసాలా పల్లీ కానీ సాల్టెడ్ పల్లీ కానీ కొనుక్కుంటూ ఉంటానన్నమాట. అయితే మనకి చేసుకోవడం వచ్చినప్పుడు కొనుక్కోవడం ఎందుకు, బయటకు వెళ్ళినప్పుడైతే ఎలాగూ తప్పదనుకోండి, ఒక్కోసారి గుర్తుండదు. ఈ రకంగా చేశారంటే మీకు చక్కగా చేసుకోవడం ఈజీ. చూడండి, చక్కగా ఒక కప్పు పల్లీలు తీసుకుని అవి ములిగేంత నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా మరగనియాలి. మరిగిన వాటల్లో ఆ పల్లీలని వేసేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. నానిన తర్వాత వాటిని స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసేసుకోవాలి, నీళ్ళంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. తర్వాత మూకుట్లో మనము మామూలు ఉప్పు మనం వాడుతాం కదా, ఆ ఉప్పుని మూకుట్లో వేసి ముందుగా కాసేపు వేడి చేసుకోవాలి. అది వేడైన తర్వాత ఈ పల్లీలని వేసేసుకుని, చూశారు కదా నేను వేసేసాను, చక్కగా కొద్దిసేపు హైలో పెట్టుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టి క్రంచీగా అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాలు పాటు మాత్రం కొంచెం హైలోనే పెట్టి వేయించుకోవచ్చు. ఎందుకంటే అవి నీళ్ళలో నాని ఉంటాయి కాబట్టి కొంచెం అవి దాంట్లో ఉండి తడిపోవడానికి టైం పడుతుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మీకు సాల్ట్ వదిలేస్తూ ఉంటుంది పల్లీలకి. ఆ వదిలేసినప్పుడు మెల్లగా సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను ఫస్ట్ 10 నిమిషాల పాటు నేను హైలో పెట్టాను, ఆ తర్వాత సిమ్లో పెట్టుకున్నాను అన్నమాట. మీకు రంగు మారుతోంది, చక్కగా అవి వేగాయి అని మనకు తెలియాలి అంటే మనకి చిటపటమని సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట పల్లీలు. ఆ సౌండ్ వచ్చినప్పుడు చూసుకుంటూ ఉండాలి. అయినా మొత్తం పల్లీలకు ఉన్న ఉప్పు అంతా కూడా వదిలేస్తుందండి. వదిలేసి చక్కగా మనకి చూసారా, నేను చేస్తుంటే వేయించే కొద్దీ చక్కగా వేగే కొద్దీ ఉప్పు అంతా కూడా వదిలేస్తుంది అన్నమాట, పల్లీలు వదిలేస్తాయి అన్నమాట. అలాగే క్రంచిగా తయారవుతాయి. చూసుకుంటూ ఉండాలన్నమాట. వేగడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ ఆ తర్వాత చక్కగా చాలా 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 బాగుంటాయండి. ఇది తెలుసు మీకు ఎంత హెల్దీయో. వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు, లేదా డయాబెటిక్ పేషెంట్స్, ఎలాంటి వాళ్ళైనా కూడా పల్లీల్ని తినచ్చు. దానివల్ల కొవ్వు ఇది అవుతుందన్నది ప్రాబ్లం లేదు. కాబట్టి ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే నానబెట్టిన పల్లీల్ని తింటానండి. చక్కగా నానబెట్టి ఉడకబెట్టుకుంటాను, ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తింటూ ఉంటాను. అవి కూడా బాగుంటాయి చాలా, కాకపోతే అవి తడిగా ఉంటాయి. కానీ ఇలా ఉన్నాయనుకోండి, మనం ఇలా డ్రై రోస్ట్ చేసేసుకున్నామనుకోండి, స్టోర్ చేసుకోవచ్చు కదా చక్కగా. చూశారు కదా, వేగే అనడానికి నిదర్శనం ఏంటంటే పల్లీని ఇలా పట్టుకుని చూస్తే పొట్టు ఊడిపోతుంది. చూశారు కదా, ఇందాక చూపించాను. అంతే, ఇలా తీసేసుకొని ఉంచుకుంటే పొట్టుతో పాటే తినచ్చు, లేదా పొట్టు తీసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. చూశారు కదా ఎంత ఈజీయో, చాలా ఈజీ. చక్కగా మీకు ఎవరికైనా కూడా ఇలా తినాలి అని అనిపిస్తే మాత్రం చాలా ఈజీ అండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటాయండి. ఎంత క్రంచీగా ఉంటాయో చెప్పలేను, చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే కొంచెం ముందుగానే తీసేసుకుంటే
ఇవి ఏంటంటే చల్లారిన తర్వాత మాడకుండా ఉంటాయి. ఏదైనా అంతే, వేడి మీద తీసి కాసేపు ఉంచితే కొద్దిగా రంగు మారుతాయి కదండి, అలాగే ఈ పల్లీలు కూడాను. చూశారు కదా, నేను చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. వేగడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ ఆ తర్వాత చక్కగా చాలా 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 బాగుంటాయండి. ఇది తెలుసు మీకు ఎంత హెల్దీయో. వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు, లేదా డయాబెటిక్ పేషెంట్స్, ఎలాంటి వాళ్ళైనా కూడా పల్లీల్ని తినచ్చు. దానివల్ల కొవ్వు ఇదవుతుందన్నది ప్రాబ్లం లేదు. కాబట్టి ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే నానబెట్టిన పల్లీల్ని తింటానండి. చక్కగా నానబెట్టి ఉడకబెట్టుకుంటాను, ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తింటూ ఉంటాను. అవి కూడా బాగుంటాయి చాలా, కాకపోతే అవి తడిగా ఉంటాయి. కానీ ఇలా ఉన్నాయనుకోండి, మనం ఇలా డ్రై రోస్ట్ చేసేసుకున్నామనుకోండి, స్టోర్ చేసుకోవచ్చు కదా చక్కగా. చూశారు కదా, వేగే అనడానికి నిదర్శనం ఏంటంటే పల్లీని ఇలా పట్టుకుని చూస్తే పొట్టు ఊడిపోతుంది. చూశారు కదా, ఇందాక చూపించాను. అంతే, ఇలా తీసేసుకొని ఉంచుకుంటే పొట్టుతో పాటే తినచ్చు, లేదా పొట్టు తీసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. చూశారు కదా ఎంత ఈజీయో, చాలా ఈజీ. చక్కగా మీకు ఎవరికైనా కూడా ఇలా తినాలి అని అనిపిస్తే మాత్రం చాలా ఈజీ అండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటాయండి. ఎంత క్రంచీగా ఉంటాయో చెప్పలేను, చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే కొంచెం ముందుగానే తీసేసుకుంటే ఇవి ఏంటంటే చల్లారిన తర్వాత మాడకుండా ఉంటాయి. ఏదైనా అంతే, వేడి మీద తీసి కాసేపు ఉంచితే కొద్దిగా రంగు మారుతాయి కదండి, అలాగే ఈ పల్లీలు కూడాను. చూశారు కదా, నేను చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. వేయించుకోవడమే కొంచెం టైం పడుతుంది అంతే. చాలా 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 ఈజీ. ఇది ఫ్రెండ్స్, చక్కగా సాల్టెడ్ పీనట్స్ని తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ట్రై చేస్తాను కదా. ఓకేనా? థ్యాంక్ యూ.